మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. మే నెల కుంభరాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటి, మరి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషం కలిసి వస్తుంది అంటారు? కుంభరాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది. రవి యోగకారకమైనటువంటి స్థితిలో తృతీయంలో మూల త్రికోణ స్థానంలో ఉన్నాడు. ఇది ఈ తృతీయంలో ఉన్నటువంటి రవి పేరు ప్రఖ్యాతులని గౌరవాన్ని ఇవ్వగలుగుతాడు. పోయినటువంటి ప్లేస్లో మీకు జరగాల్సినటువంటి గౌరవం జరుగుతుంది. రావాల్సినటువంటి మర్యాదలు గౌరవాన్ని కూడా పొందగలుగుతారు. తృతీయంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అన్వేషణలోను ఉన్నత స్థాయిలో అంటే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండేటువంటి వారితో అనుకోకుండా కొన్ని పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఆ పరిచయాలు మళ్ళీ జీవితంలో ఏదో విధంగా మీకు ఉపయోగపడతాయి అనేటువంటి ఒక ఆలోచనను కూడా కలిగించగలుగుతాయి. ఈ రాశి వారికి రవి యొక్క స్థితి అనుకూలంగా ఉంది. 15వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు పంచమంలోకి గురు శుక్రుల యొక్క కలయిక జరుగుతున్నది 15వ తారీఖు తర్వాత. అది కూడా ఒక మంచి కాంబినేషన్ అన్నమాట. గురు శుక్రుల యొక్క కలయిక పంచమంలో జరిగినప్పుడు సంతాన ప్రాప్తిని, సంతానానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతాడు. అంటే మీ యొక్క పిల్లలు ఒక మంచి స్థితిలోకి స్థిరపడడం తెలుసుకోవటం, మరి పిల్లలకి వచ్చేటప్పటికి ఒక ఏదైనా గౌరవం జరగడానికి, సంఘంలో వారికి మంచి పేరు రావడం కానీ, వారి ఉద్యోగపరంగా కొంచెం స్థితిలోకి స్థిరపడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక మంచి పాజిటివ్ థింగ్స్. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మెయిన్గా హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా జన్మరాశిలో రాహుగ్రహ సంచారం ఏదైతే జరుగుతుందో అది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అదేవిధంగా ధనస్థానంలో శని కుజుల యొక్క కలయిక ఏదైతే జరుగుతున్నదో అది కూడా అంత యోగకారకమైనటువంటి కాంబినేషన్ కాదు. ఇది కూడా 12వ తారీఖు వరకు మెయిన్గా శని కుజుల యొక్క కలయిక 12వ తారీఖు వరకు జరుగుతున్నది. సో ఈ 12, 14వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంబినేషన్స్ మళ్ళీ బ్రేక్ అవుతాయి. సో 12వ తారీఖు వరకు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారితో ఒక మంచి సయోధ్య విషయంలో కంట్రోల్గా ఉండాలి. కాకపోతే ఇక్కడ అనుకూలమైనటువంటి చోట మనం ఏదైనా మాట్లాడవచ్చు. అనుకూలం కాని చోట అధికులం అంటారని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. అంటే మనకు ఆల్రెడీ నానుడేది. సో కాబట్టి మనకు అనుకూలం లేని చోట అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండటం అనేది మంచిది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి 12వ తారీఖు 14వ తారీఖు తర్వాత కూడా 12వ తారీఖు తర్వాత కుజుడి యొక్క మార్పు ఎప్పుడైతే కుజుడి యొక్క స్వస్థానమైనటువంటి మేషరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు. మేషరాశిలోకి ఎప్పుడైతే కుజుడు ప్రయాణం చేస్తాడో అది ఒక టర్నింగ్ పాయింట్ వీడికి. ఎందుకంటే కుజుడు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు. అది వచ్చినప్పటికీ ఉద్యోగ పరంగా అనుకూలత, మెయిన్గా పాలిటిక్స్లో ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం మెరుగుపడడానికి అనుకూలంగా ఉంటుంది. కోపం తగ్గుతుంది. కొంచెం మంది మిత్రులు యాడ్ అవుతారు. ఇన్ని రోజులు కొంచెం భయాందోళన ఏదైతే ఉందో, ఏదైనా అవుతుందేమో, కుటుంబానికి ఏదైనా అవుతుందేమో అనేటువంటి కొన్ని భయాందోళనలు జరుగుతున్నాయో వాళ్ళు ఒక రిలీఫ్ అనేది పొందగలుగుతారు. అంటే కుజుడు తృతీయంలోనే బలవంతుడు. ఈ యొక్క బలమైనటువంటి స్థితిలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో అది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అన్వేషణ ఏదైతే ఉందో అది ఫస్ట్ 15 డేస్లోనే సంపూర్ణం అవ్వాలి. వ్యాపార పరంగా స్థిరత్వం అనేది ఏర్పడైతే మటుకు సెకండ్ హాఫ్లోనే ఏర్పడుతుంది ఈ రాశి వారికి. మరియు అదేవిధంగా ధైర్యం కూడా సెకండ్ హాఫ్లో ఏర్పడుతుంది. కొత్త వ్యాపారాలు ఆరంభించాలని చెప్పి ఒక అన్వేషణ చేయటం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఈ రాశి వారికి ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ అనేది ఎక్కువగా పాజిబుల్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఓవరాల్గా వచ్చేటప్పటికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అంటే కోర్టు వ్యవహార విషయాలు కానీ, మధ్యవర్తి పంచాయతీల విషయంలో కానీ, మరియు అదేవిధంగా ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారో అవన్నీ పాజిటివ్గా జరుగుతాయి. అది మెయిన్గా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పచ్చు ఈ రాశి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కూడా బాగా రాణించగలుగుతారు. సెల్ఫ్
కాన్ఫిడెన్స్ కూడా బాగుంటుంది. ఎందుకంటే రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. 13వ తారీఖు తర్వాత కుజుడు కూడా మంచి స్థానంలోకి రాబోతున్నాడు. మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. ఇవన్నీ మంచి పాజిటివ్ రిజల్ట్స్. కాకపోతే ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారితో మీరు మాట్లాడేటువంటి ప్రతి విషయం కూడా మిమ్మల్ని మళ్ళీ తిరిగి వెంటాడే విధంగా ఉంటుందని చెప్పే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ విషయంలో కొంచెం కంట్రోల్గా ఉండండి. అది మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. ఇక శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? అలాగే నరఘోష, నరదృష్టి ఈ ప్రభావాలతో బాధపడే అవకాశం ఉందంటారా వీళ్ళు? నరఘోష, నరదృష్టి అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శత్రువులు వెంటాడుతున్నారు అని చెప్పి కళ్ళకు ముందే తెలుస్తున్నప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కానటువంటి విషయం. పిల్లలు బాగా పైకి వస్తున్నారని, తన యొక్క కాపురం, తన యొక్క కుటుంబం బాగుంది, తన మీద కళ్ళలో నిప్పులు పోసుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు. అదే విధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క వీరు ఇంకా బాగానే ఉన్నారు, కొంచెం ఇల్లు వాకిలి ఉంది, కొద్దిగా డబ్బు ఉంది అని చెప్పి బాధపడే తత్వం, అంటే ఎదుటి వారి మీద ఏడ్చేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉంటారు. వారి నుంచి తప్పించుకోవటమే వీరికి పెద్ద పని అవుతుంటుంది అన్నమాట. అదే మన పిల్లలు ఎలా కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎందుకు వీళ్ళు ఎంత వెంటాడుతున్నారు, మన మీద ఎందుకు ఇంత అక్కస్సు వెళ్ళగొక్కుతున్నారు అనేటువంటి ఒక బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ మన అనేటువంటి వారు ఎవరైనా ఉండాలి అనేటువంటి కొన్ని బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక విషయం, నేను ఇలా నాకు ఈరోజు ఉద్యోగం వచ్చింది అన్న ఎవరితోనే చెప్పి లేకుండా ఉంటే నాకు ఏదైనా ఒక పాజిటివ్గా మా అమ్మ ఏదైనా సాధించిందని చెప్పి నీకు చెప్తే నువ్వు అది పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మన అనేటువంటి వారు కూడా ఎవరు ఉంటారు. అటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇక మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే? మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారు అంటే ఈ యొక్క అత్త కోడళ్ళ విషయాలు కానీ లేకుండా ఇలాంటి వ్యవహారాలు లేకుండా ఉంటే మన అనేటువంటి వారు ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి వారు, మెయిన్గా దుర్గా అమ్మవారు వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతత కోసం అమ్మవారు దీవెన తీసుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి రాహు యొక్క ఆధీనంలో ఉంటుంది. ఎందుకంటే రాహు ఆధీనంలో ఉంటుంది అంటే అమ్మవారు భ్రమరాంబ. భ్రమరాంబ అంటే ఏంటి? భ్రమ అంటే ఏంటి? ఇల్యూషన్ని దూరం చేసేటువంటి, ఇల్యూషన్ క్రియేట్ చేసేది ఏంటి? ఇల్యూషన్ క్రియేట్ చేసేది రాహు. ఇల్యూషన్ అంటే ఏంటి? కనపడేటువంటి ప్రతి వస్తువు అక్కడ ఉన్నట్లే ఉంటుంది, కానీ ఆ వస్తువు అక్కడ ఉండదు. అంటే నీకు కొన్ని విషయాలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, కానీ ఆ విషయం నిజంగా అట్రాక్టివ్ కాదు. ఆ విషయాన్ని అట్రాక్టివ్ కాదు అని చెప్పగలిగినటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంది? అమ్మవారి దగ్గర ఉంది. అందుకని అమ్మవారు భ్రమరాంబ అయ్యారు. అందుకని పేరులో ఉన్న మూలార్థం అదన్నమాట. మరి అదే విధంగా వచ్చినప్పుడు ఈ ఇల్యూషన్ దూరం చేసుకోవాలి అంటే ఎవరిని పూజించాలి? అమ్మవారినే పూజించాలి. దాని తర్వాత మనకు రెండో ప్రాబ్లం, వీళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లం వచ్చేటప్పటికి మనం మెయిన్గా ఇష్యూ వచ్చేటప్పటికి ఇంపార్టెన్స్ వచ్చేటప్పటికి ఈ మన వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్నటువంటి ప్రాబ్లం అంటే అగ్రెషన్ కుళ్ళుబోతుదనం లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం ఎలా అనుకున్నా సరే వారిని ఆ యొక్క విషయంలో ఎదిరించి ముందుకు వెళ్ళాలి అంటే ఏం కావాలంటే ధైర్యం కావాలి. ధైర్యం ఇచ్చేటువంటి వారు ఎవరు? ఆంజనేయ స్వామి, హనుమంతుడు, వీరందరూ. ఆ యొక్క స్థితి నుంచి బయటకు రావాలంటే మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమంతుడు ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి వీరికి. కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.